వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తిమాలిక ఛానల్. ఇది నా ఛానల్ యొక్క 136వ ఎపిసోడ్. ఇందులో ఒక యోగి ఆత్మకథలో నుండి 43వ అధ్యాయం ఉంటుంది మరియు విష్ణు సహస్రనామ స్తోత్రం నుండి 22వ శ్లోకము ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఒక క్లిప్ చూపిస్తాను. అది తప్పకుండా యూట్యూబ్లో వినండి. దాని లింక్ నేను కామెంట్ బాక్స్లో పెడతాను. ఏముందంటే దాంట్లో బ్రహ్మగారు చేసిన సృష్టి క్రమం అన్నమాట. అది మనందరికీ తెలిసినదే, కానీ మరలా వింటే మరి కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయన్నమాట. స్వయంభూ మనువు శతరూప ఎలా పుట్టినది, బ్రహ్మగారు వారిని ఎలా సృష్టించినది అన్న విషయాలు మరి ఇంకా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే అవి మరీ వింటే మరి కొన్ని విషయాలు అర్థమవుతాయి అన్నమాట. నేను ఇంతకుముందు విన్నాను, కానీ ఇది వినడం వల్ల మరొక కొన్ని విషయాలు అర్థమైనాయి. అందుకు నా ఛానల్లో నేను ఏర్పాటు చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది తప్పకుండా వినండి ఈ వీడియో. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం నుండి ఈ శ్లోకము 22వ శ్లోకము. ఓం అమృత్యు సర్వదృక్సింహ సంధాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్శన శాస్త విశ్రుతాత్మా సురారిహ. ఓం అమృత్యు సర్వదృక్సింహ సంధాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్శన శాస్త విస్తృతాత్మా సురారిహ. ఈ శ్లోకమునందు 11 నామములు గానము చేయబడిను. ఓం అమృత్యవే నమః. ఓం సర్వదృశే నమః. ఓం సింహాయ నమః. ఓం సంధాత్రే నమః. ఓం సంధిమతే నమః. ఓం స్థిరాయ నమః. ఓం అజాయ నమః. ఓం దుర్మర్శనాయ నమః. ఓం శాస్త్రే నమః. ఓం విశ్రుతాత్మనే నమః. ఓం సురారిఘ్నే నమః. హరి ఓం తస్సత్. ఈ అధ్యాయం ఎవ్వరూ మిస్ కావద్దండి. సూపర్గా ఉంది. ఈ అధ్యాయం వినే ముందుగా నా చిన్న ఒక మాట. ఈ అధ్యాయంలో పరమ గురువు గారు, యోగానంద గారి గురువు గారు శరీరం వదిలిన తర్వాత మరలా యోగానంద గారికి కనపడి సూక్ష్మలోకము, కారణలోకము, ఇటువంటివి సూక్ష్మలోకము, కారణలోకము, ఇలాంటి 3 లోకాలు ఉన్నాయి కదా, అవన్నీ హిరణ్యలోకము, ఇవన్నీ వాటి గురించి చెప్పారనమాట. చాలా బాగుంది. చాలా నిదానంగా వింటేనే అర్థమవుతుంది అన్నమాట. ఇది గురువులు భూమి మీద తీసుకున్న శరీరము వదిలేసిన తర్వాత మళ్ళా 3 సూక్ష్మ శరీరము, కారణ శరీరము అనేవి ఉంటాయి కదా, వాటి గురించి చాలా వివరంగా ఉంది. తప్పకుండా అందరూ వినండి. 1-2 సార్లు, 1-10 సార్లు విన్నా అర్థం కాదు. నేను చాలా చదువుతూ ఉన్నప్పుడు నాకేం అర్థం కాలేదు. చాలాసార్లు వింటేనే ఇది అర్థమవుతుంది. ఇది తప్పకుండా మిస్ కాకుండా వినండి. మరొక విషయం ఏమిటంటే, యోగానంద గారికి యుక్తేశ్వర గారు శరీరం వదిలిన తర్వాత కనపడి ఒక సత్సంగంలాగా చేశారనమాట. ఈ సూక్ష్మ, స్థూల, కారణ శరీరాల గురించి అదంతా అందరికీ వివరించు, తను కనిపించిన విషయము కూడా అందరికీ వివరించు, ఇలా వచ్చి చెప్పినాడు అనే విషయం అందరికీ వివరించు అని చెప్పాడట. అందుకు తన ఆత్మకథలో ఆ విధంగా అంతా రాశాడు. ఈ ఎపిసోడ్ చాలా లెంత్ ఎక్కువగా ఉంది. దాదాపు గంటన్నర టైం ఉంది. అంతా ఒకేసారి వినాల్సిన అవసరం లేదు. అంతా ఒకేసారి వింటే కూడా మన బుర్రకెక్కదు. కొంచెం ఒక 10 నిమిషాలు అలా వింటూ, అప్పుడప్పుడు 10 నిమిషాలు 15 నిమిషాలు అట్లా వింటూ ఉంటే బాగా అర్థమవుతూ ఉంటుంది. అంతా ఒకేసారి వినే టైం కూడా ఉండదన్నమాట. అందుకే అప్పుడప్పుడు వినండి తప్పక, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఒక యోగి ఆత్మకథ పుస్తకం నుండి ఈ అధ్యాయము 43వ అధ్యాయము. దీని హెడ్లైన్ శ్రీ యుక్తేశ్వర్ గారి పునరుస్థానం. శ్రీకృష్ణ భగవానుడు, నేను బొంబాయిలో రీసెంట్ హోటల్లో నా గదిలో కూర్చొని ఉండగా ఆ అవతారమూర్తి దివ్యమంగళ రూపం ఒక ఉజ్వల దీప్తితో నాకు దర్శనమిచ్చింది. నేను 3వ అంతస్తులో ఉన్నాను. కిటికీ తెరిచి ఉంది. దాంట్లోంచి బయటికి చూస్తూ ఉండగా వర్ణించశక్యం కాని ఆ అద్భుత దృశ్యం వీధికి అవతలి వైపు ఎత్తైన ఒక భవనం పైకప్పు మీద హఠాత్తుగా నా కంటపడింది.
చిరునవ్వు చిందిస్తూ పలకరింపుగా తల ఆడిస్తూ ఆ దివ్యమంగళ విగ్రహుడు నా వైపు చెయ్యి ఊపాడు. కృష్ణ భగవానుడిచ్చిన సందేశాన్ని నేను సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఆయన ఆశిహి సంకేతంతో అంతర్ధానమయ్యాడు. అద్భుతమైన దివ్యానుభూతితో ఉత్తేజం పొందిన నాకు ఏదో ఆధ్యాత్మిక సంఘటన జరగబోతుందన్న అభిప్రాయం కలిగింది. నా పాశ్చాత్య దేశ యాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది. మళ్ళీ మరోసారి కలకత్తా, పూరీ వెళ్లేలోగా బొంబాయిలో కొన్ని బహిరంగ సభల్లో నేను ఉపన్యాసాలివ్వడానికి కార్యక్రమాలు నిర్ణయమయ్యాయి. 1936 జూన్ 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు, అంటే శ్రీకృష్ణుడు దర్శనమిచ్చిన వారం రోజులకు, బొంబాయి హోటల్లో నేను మంచం మీద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండగా ఒకానొక దివ్యకాంతి నన్ను బాహ్యస్మృతి కలిగించింది. నేను కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా నా గది ఒక విచిత్ర ప్రపంచంగా మారిపోయింది. సూర్యకాంతి ఒక దివ్య తేజస్సుగా పరిణామం చెందింది. ఎదురుగా రక్తమాంసాలతో నిండిన శ్రీ యుక్తేశ్వర్ గారి విగ్రహాన్ని చూసేసరికి ఆనంద తరంగాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. నాయనా అంటూ వాత్సల్యం ఉట్టిపడేటట్లు పిలిచారు గురుదేవులు. ఆయన ముఖంలో దివ్య దరహాసం వెలుగొందుతుంది. జీవితంలో మొట్టమొదటిసారిగా నేను ఆయన పాదాల ముందు మోకరిల్లనిది అప్పుడే. ఆబాగా ఆయన్ని చుట్టేసుకోవాలని చటుక్కున ముందుకు ఉరికాను. ఎంత మహత్తరమైన మధుర క్షణం! అప్పటికి కొన్ని నెలలుగా నాలో గూడు కట్టుకొని ఉన్న విషాదం ఇప్పుడు ఒక్కసారి వెల్లువలా వచ్చి పడుతున్న దివ్యానందం వల్ల ఇట్టే తేలిపోయినట్లు అనిపించింది. నా గురుదేవా, నన్ను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు? ఆనందం పట్టలేక నా మాటలు తడబడుతూ వెలువడ్డాయి. నన్నసలు కుంభమేళాకి ఎందుకు వెళ్ళనిచ్చారు? మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినందుకు నన్ను నేను ఎంత కసిగా తిట్టుకున్నానో తెలుసా? నేను మొట్టమొదటిసారి బాబాజీ దర్శనం చేసుకున్న యాత్రా స్థలాన్ని చూడాలని నువ్వెంతో ఉవ్విళ్ళూరుతున్నావు. అంచేత నీ ఆశకు అడ్డు రాకూడదనుకున్నాను. అయినా నేను నిన్ను విడిచి ఉన్నది కాసేపే. ఇదిగో మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర లేను. అయితే గురుదేవా, ఇప్పుడిక్కడ ఉన్నవారు మీరేనా? ఆ గురుసింహులేనా? పూరి ఇసుక పర్రలో పూడ్చిపెట్టిన శరీరం మాదిరి మరో దేహం ధరించి వచ్చారా మీరు? నేను వాణ్ణే నాయనా. ఇది రక్తమాంసాలున్న శరీరం. నేను దీన్ని సూక్ష్మ శరీరంగా చూస్తున్నప్పటికీ నీ దృష్టికిది భౌతికమైనదే. విశ్వాణువుల్లోంచి నేను పూర్తిగా కొత్త శరీరాన్ని సృష్టించుకున్నాను. ఇది ముమ్మూర్తులా నీ స్వప్నలోకంలో, పూరీలో, స్వప్నభూమిలో నువ్వు పూడ్చిపెట్టిన విశ్వస్వప్న భౌతిక శరీరాన్ని పోలి ఉన్నదే. నిజం చెప్పాలంటే నేను పునరుత్థానం చెందాను. భూమి మీద కాదు కానీ ఒక సూక్ష్మలోకంలో. అక్కడుండే వాళ్ళు భూమి మీద మానవుల కన్నా ఎక్కువగా నా ఉన్నత ప్రమాణాలకు నిలబడగల వాళ్ళు. ఎప్పటికో ఒకనాటికి నువ్వు, నీ ప్రియతములు అక్కడికి వచ్చి నాతో పాటు ఉంటారు. మృత్యుంజయులైన గురుదేవా, ఇంకా చెప్పండి. గురుదేవులు చటుక్కున ముచ్చటగా ముసిముసి నవ్వు నవ్వారు. నాయనా, నీ పట్టు రవ్వంత సడలించవు అంటూ అడిగారు. రవ్వంతే. అప్పటిదాకా నేనాయన్ని ఉడుంపట్టులా గట్టిగా పట్టేసుకొని ఉన్నాను. పూర్వం ఆయన శరీరానికి విలక్షణంగా ఉంటుండే కొద్దిపాటి సహజ సుగంధమే ఇప్పుడు కూడా ఆయనకు ఉందని పసిగట్టాను. ఆయన దివ్య శరీర స్పర్శ వల్ల కలిగిన ఒకానొక ఆనందానుభూతి, ఆనాడు ఆయనలో గడిపిన గంటలు తలుచుకున్నప్పుడల్లా నా చేతుల్లోనూ అరిచేతుల్లోనూ జివ్వుమంటూ ఉంటుంది. భౌతిక కర్మను అనుభవిస్తుండే మానవులకు సహాయం చేయడానికి భగవంతుడు భూమి మీదికి ప్రవక్తలను పంపినట్లే ఒక సూక్ష్మలోకంలో రక్షకుడిగా సేవ చేయమని భగవంతుడు నన్ను ఆదేశించాడు అంటూ వివరించారు శ్రీ యుక్తేశ్వర్ గారు. దాన్ని హిరణ్యలోకం అంటారు. ఆ లోకంలో ప్రగతి పొందిన సాధకులు తమ సూక్ష్మలోక కర్మ నుంచి విముక్తి పొందడానికి, సూక్ష్మలోక పునర్జన్మలు లేకుండా చేసుకోవడానికి అక్కడ నేను సాయపడుతున్నాను. హిరణ్యలోకవాసులు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన అభివృద్ధి సాధించిన వాళ్ళు. వాళ్ళంతా భూమి మీద తమ పూర్వజన్మలో మరణ సమయంలో ఒంటి మీద స్పృహతో భౌతిక గాయాన్ని విడిచి వెళ్ళిపోవడానికి వీలు కలిగించే ధ్యానోపార్జితమైన శక్తిని సాధించిన వాళ్ళు. వెనుకటి మానవ జీవితంలో
సవికల్ప నిర్వికల్ప సమాధి స్థితుల అనుభవం గడిస్తే గాని ఎవ్వరూ హిరణ్యలోకంలోకి ప్రవేశించలేరు. హిరణ్యలోకవాసులు అంతకు పూర్వమే సాధారణ సూక్ష్మ మండలాల గుండా సాగివచ్చి అక్కడికి చేరి ఉంటారు. భూలోక ప్రాణులు దాదాపు అందరూ మరణించిన తర్వాత ఆ సూక్ష్మ మండలాలకు చేరవలసిందే. అక్కడ సూక్ష్మ లోకాల్లోని తమ పూర్వ కర్మలకు సంబంధించిన అనేక బీజాల్ని నశింపు చేసుకొని ఉంటారు. ఉచ్చస్థితిలో ఉన్న భక్తులు తప్ప తక్కిన వాళ్ళలో ఎవరూ సూక్ష్మ మండలాల్లో అటువంటి ముక్తిదాయక కృషి ఫలప్రదంగా చేయలేరు. అప్పుడు సూక్ష్మ కర్మ లేశాలన్నింటినీ తమ ఆత్మల్ని పూర్తిగా విముక్తం చేసుకోవడానికి సాధకులు హిరణ్యలోకంలో కొత్త సూక్ష్మ శరీరాలతో తిరిగి పుట్టడానికి విశ్వనియతం చేత ఆకృష్టులవుతారు. నేనున్నది సూక్ష్మలోక సూర్యుడనే స్వర్గమే అని చెప్పే ఈ హిరణ్యలోకంలోనే. నేనున్నది సూక్ష్మలోక సూర్యుడని స్వర్గమని చెప్పే ఈ హిరణ్యలోకంలోనే. అక్కడి వాళ్ళకి సహాయం చేయడానికి అంతకన్నా ఉన్నతమైన కారణ లోకంలోంచి వచ్చి దాదాపు పూర్ణసిద్ధి పొందిన వాళ్ళు కూడా హిరణ్యలోకంలో ఉన్నారు. నా మనస్సు నా గురుదేవుల మనస్సులో పరిపూర్ణమైన అనుసంధానంలో ఉంది. మాటలతో మనస్సుకు హత్తించే చిత్రాల్ని ఆయన కొంతవరకు వాక్కు ద్వారానో కొంతవరకు భావాల బదలాయింపు ద్వారానో నాకు తెలియజేస్తున్నారు. ఆ విధంగా నేను ఆయన భావచిత్రాల్ని గబగబా ఆకలించుకుంటున్నాను. గురుదేవులు ఇంకా ఇలా చెప్పారు. భగవంతుడు మానవుడి ఆత్మను వరుసగా 3 శరీర కోశాల్లో పొందుపరిచి ఉంచాడన్న సంగతి నువ్వు పవిత్ర గ్రంథాల్లో చదివావు. భావం లేదా కారణ శరీరం మానవుడి మానసిక భావోద్రేక ప్రకృతికి స్థానమైన సూక్ష్మ శరీరం. స్థూలమైన భౌతిక శరీరం. భూమి మీద మనిషికి భౌతిక జ్ఞానేంద్రియాలు ఏర్పడి ఉంటాయి. సూక్ష్మలోక వ్యక్తి తన చేతనతోనూ అనుభూతులతోనూ ప్రామాణికలతోనూ తయారైన శరీరంతోనూ పనిచేస్తాడు. కారణ శరీరం ధరించిన వాడు భావాల ఆనందమయ లోకాల్లో ఉండిపోతాడు. కారణ లోకంలోకి ప్రవేశించడానికో పునఃప్రవేశానికో తయారవుతున్న సూక్ష్మలోక భక్తులతోనే నా పని. పూజ్య గురుదేవ, సూక్ష్మ విశ్వాన్ని గురించి ఇంకా చెప్పండి. శ్రీ యుక్తేశ్వర్ గారు కోరిన మీదట నేను ఒక్క రవ్వ పట్టు సడలించినప్పటికీ నా చేతులు మాత్రం ఇంకా ఆయన్ని చుట్టుకొనే ఉన్నాయి. నా దగ్గరికి రావడానికి యముణ్ణి చూసే ఎగతాళిగా నవ్విన మా గురుదేవులు నిధులన్నింటినీ మించిన పెన్నిది. సూక్ష్మ శరీరాలతో నిండిన సూక్ష్మ లోకాలు చాలా ఉన్నాయి అంటూ ప్రారంభించారు గురుదేవులు. అక్కడ ఉండేవాళ్ళు ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి ప్రయాణం చేయడానికి విద్యుత్తు కన్నా లేదా రేడియో ధార్మిక శక్తుల కన్నా వేగంగా సాగే సూక్ష్మ వాహనాలన్నీ లేదా కాంతి పుంజాన్ని వాడతారు. వెలుగు వన్నెల సూక్ష్మ స్పందనలతో రూపొందించిన సూక్ష్మ విశ్వం భౌతిక విశ్వానికి కొన్ని వందల రెట్లు పెద్దది. భౌతిక సృష్టి యావత్తూ సూక్ష్మ మండలమనే ప్రకాశవంతమైన పెద్ద గాలి బుడగ కింద ఘనరూపమైన ఒక చిన్న బుట్టలా వేలాడుతూ ఉంటుంది. రోదసీలో భౌతికమైన అనేక సూర్యగ్రహాలు నక్షత్రాలు సంచరించేటట్టుగానే లెక్కలేనన్ని సూక్ష్మ సౌర నక్షత్ర మండలాలు కూడా ఉంటాయి. సూక్ష్మలోక సూర్యచంద్రులు ఈ సూర్యచంద్రుల కన్నా అందంగా ఉంటారు. సూక్ష్మలోక తేజోమండలాలు తేజస్వంతమైన మేరు ప్రభామండలాన్ని పోలి ఉంటాయి. ఈ సూక్ష్మలోక సౌర మేరు ప్రభ మందకిరణ చంద్ర మేరు ప్రభ కన్నా మిరుముట్లు గొలుపుతూ ఉంటుంది. సూక్ష్మలోకంలో రాత్రి పగలు భూమి మీద వాటికంటే దీర్ఘమైనవి. సూక్ష్మ విశ్వం అత్యంత ఆకర్షణీయమైనది, పరిశుభ్రమైనది, పరిశుద్ధమైనది, సువ్యవస్థితమైనది. నిర్జీవ గ్రహాలు చవిటి పర్రాలు అక్కడ లేనే లేవు. భూలోకంకి కలంకప్రాయమైన సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియా, పురుగులు, పాములు వంటివి అక్కడ ఉండవు. శీతోష్ణ స్థితులు, ఋతువులు భూలోకంలో మాదిరిగా ఉండవు. సూక్ష్మ మండలంలో నిత్య వసంత ఋతువుతో శీతోష్ణ స్థితి నిలిచి ఉంటుంది. అప్పుడప్పుడు వెలుగులీనే తెలిమంచు, వన్నెల వెలుగుల వానలు
కురుస్తూ ఉంటాయి. సూక్ష్మలోకాలంతటా మాణిక్య సరోవరాలు, మిలమిల మెరిసే సముద్రాలు, ఇంద్రచాప నదులు సమృద్ధిగా ఉంటాయి. మామూలు సూక్ష్మ విశ్వంలో అంటే హిరణ్యలోకమనే సూక్ష్మతర సూక్ష్మ స్వర్గంలో అని కాదు. భూమి నుంచి దాదాపు ఇటీవల వచ్చిన కొన్ని కోట్ల సూక్ష్మ జీవాత్మలు ఉంటాయి. అంతేకాకుండా దేవతాశక్తులు, మత్స్యకన్యలు, చేపలు, జంతువులు, పిశాచాలు, భూతాలు, దైవాంశ సంభూతులు, అదృశ్య శక్తులు కూడా అసంఖ్యాకంగా ఉంటాయి. ఇవన్నీ కర్మల గుణాగుణాల్ని బట్టి వేరువేరు సూక్ష్మ గ్రహాల్లో నివసిస్తాయి. మంచి శక్తులకు, చెడ్డ శక్తులకు గోళాకార భవనాన్ని లేదా స్పందనశీల ప్రాంతాల్ని సమకూర్చడం జరిగింది. మంచివి స్వేచ్ఛగా ప్రయాణం చేస్తాయి, కానీ దుష్ట శక్తులు పరిమిత మండలాలకు లోబడి ఉంటాయి. మనుషులు భూమి మీద, పురుగులు మట్టిలోనూ, చేపలు నీళ్ళల్లోనూ, పక్షులు గాలిలోనూ ఉండేటట్లు వివిధ శ్రేణుల సూక్ష్మలోక జీవులకు సముచితమైన స్పందనశీల నివాసాలు సమకూరి ఉంటాయి. వివిధ సూక్ష్మలోకాల నుంచి వెలిసిన పతిత దేవదూతల ప్రాణి కణస్రాలు లేదా మానసిక మంత్ర శక్తుల స్పందనశీల కిరణాలతో ఘర్షణ, యుద్ధం జరుగుతూ ఉంటాయి. ఈ బహిష్కృతులు తమ దుష్కర్మను అనుభవిస్తూ నిమ్నతర సూక్ష్మ విశ్వంలోకి అంధకారాచ్ఛన్న ప్రాంతాల్లో నివసిస్తుంటారు. అంధకారమైన సూక్ష్మ కారాగారానికి పైనుండే విశాల మండలాలన్నీ ప్రకాశమానంగా, అందంగా ఉంటాయి. సూక్ష్మ విశ్వం భూమి కన్నా ఎక్కువ సహజంగా దైవ సంకల్పంతోనూ, పరిపూర్ణత, పరికల్పనతోనూ అనుసంధానం చెంది ఉంటుంది. సూక్ష్మలోక వస్తువు ప్రతిదీ ప్రధానంగా దైవ సంకల్పం వల్ల, పాక్షికంగా సూక్ష్మలోక జీవుల ఆహ్వాన సంకల్పం వల్ల ఆవిర్భవిస్తుంది. దేవుడు సృష్టించిన దాన్ని దేన్నైనా మార్చేయడానికి కానీ, దాని అందాన్ని, రూపాన్ని అతిశయింపచేయడానికి కానీ వాళ్ళకి శక్తి ఉండదు. సూక్ష్మ విశ్వాన్ని తమ ఇచ్ఛానుసారంగా మార్చేసే స్వాతంత్రము లేదా మెరుగుపరిచే స్వాతంత్రము, హక్కు భగవంతుడు తన సూక్ష్మలోక సంతానానికి ఇచ్చాడు. భూమి మీద ఒక ఘన పదార్థాన్ని ద్రవరూపంలోనికి కానీ, ఇతర రూపంలోనికి కానీ మార్చాలంటే సహజ ప్రక్రియ ద్వారా లేదా రసాయనిక ప్రక్రియల ద్వారా మార్చాలి. కానీ సూక్ష్మలోకపు ఘన పదార్థాలన్నీ కేవలం అక్కడ నివసించే వాళ్ళ సంకల్ప మాత్రం చేత తక్షణమే సూక్ష్మ ద్రవాలుగాను, వాయువులుగాను లేదా అణుశక్తిగాను మార్చడం జరుగుతుంది. సూక్ష్మలోకపు ఘన పదార్థాల్ని కేవలం అక్కడ నివసించే వాళ్ళ సంకల్ప మాత్రం చేత తక్షణమే సూక్ష్మ ద్రవాలుగాను, వాయువులుగాను లేదా అణుశక్తిగాను మార్చడం జరుగుతున్నది. సముద్రంలోనూ, నేల మీద, గాలిలోనూ జరిగే యుద్ధాలతో, హత్యలతో ఈ భూమి కళంకితమైపోయింది అంటూ ఇంకా చెప్పసాగారు గురుదేవులు. కానీ సూక్ష్మలోక రాజ్యాలకు సుఖప్రదమైన సామరస్యము, సమానత్వము తెలుసు. సూక్ష్మలోక జీవులు తమ రూపాల్ని సంకల్పానుసారంగా సాక్షాత్కరింపచేయడం, అదృశ్యం చేయడం చేస్తుంటారు. పువ్వులు కానీ, చేపలు కానీ, జంతువులు కానీ తాత్కాలికంగా సూక్ష్మలోక మానవులుగా రూపాంతరం చెందగలవు. సూక్ష్మలోక జీవులన్నీ స్వేచ్ఛగా ఏ రూపమైనా తాల్చి ఒకదాంతో ఒకటి సులువుగా భావ సంపర్కం పెట్టుకోగలవు. స్థిరంగా, ఖచ్చితంగా ఉండే ప్రకృతి నియమం ఏదీ వాటికి నిర్బంధించదు. మాట వరుసకు ఏ సూక్ష్మలోక వృక్షాన్నైనా, సూక్ష్మలోకపు మామిడి పండు కానీ, పువ్వు కానీ నిజం చెప్పాలంటే మరే వస్తువైనా కానీ సృష్టించి ఇమ్మని అడిగి తీసుకోవచ్చు. కొన్ని కర్మ సంబంధమైన ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ వివిధ రూపాల్ని కోరడం విషయంలో సూక్ష్మలోకంలో విభేదాలు లేవు. ప్రతిదీ దేవుడి సృజనాత్మక కాంతితో స్పందిస్తూ ఉంటుంది. అక్కడి వాళ్ళెవరూ తల్లి కడుపున పుట్టిన వాళ్ళు కారు. సూక్ష్మలోక వ్యక్తులు విశ్వానుసంధానం చెంది ఉన్న తమ సంకల్పం ఇచ్చే ఆదేశాలతో విశిష్ట కల్పనాయుక్తమైన సూక్ష్మ రూపాలు గల సంతానాన్ని సృష్టించవచ్చు. అంతకుముందే భౌతిక గాయాన్ని విడిచిన వ్యక్తి అనురూపమైన మానసిక, ఆధ్యాత్మిక ప్రవృత్తుల చేత ఆకృష్టుడై ఒక సూక్ష్మలోక కుటుంబం ఆహ్వానాన్ని అందుకొని ఆ కుటుంబంలోకి వస్తారు. సూక్ష్మ శరీరం చలికి గాని, వేడికి గాని, ఇతర ప్రకృతి పరిస్థితులకు గాని లోబడదు. సూక్ష్మ శరీరంలో సూక్ష్మ మస్తిష్కం ఒకటి ఉంటుంది. దాంట్లో సర్వజ్ఞత్వం గల 1000 రేకులు, వెలుగు తామర పువ్వు,
కొంత మటుకు చురుకుగా పనిచేస్తూ ఉంటుంది. సూక్ష్మ శరీరం చలికి కానీ, వేడికి కానీ, ఇతర ప్రకృతి పరిస్థితులకు కానీ లోబడదు. సూక్ష్మ శరీరంలో సూక్ష్మ మస్తిష్కం ఒకటి ఉంటుంది. దాంట్లో సర్వజ్ఞత్వం గల 1000 రేకుల వెలుగుల తామర పువ్వు కొంత మటుకు చురుకుగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే సుషుమ్నలో ఉండే సూక్ష్మ మస్తిష్క మేరుదండాక్షంలో జాగృత కేంద్రాలు 6 ఉంటాయి. గుండె వెలుగును, విశ్వశక్తిని మెదడు నుంచి తీసుకొని సూక్ష్మనాడులకు, శరీర కణాలకు పంపిణీ చేస్తుంది. సూక్ష్మలోక జీవులు ప్రాణ కణికాశక్తి వల్ల, పవిత్ర మంత్ర స్పందన వల్ల తమ రూపాల్లో మార్పులు చేసుకుంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో సూక్ష్మ శరీరం మందటి భౌతిక రూపానికి అచ్చంగా ప్రతిరూపంలా ఉంటుంది. సూక్ష్మలోక వ్యక్తి ముఖము, ఆకారము అంతకు ముందు భూమి మీద చేసిన మజిలీ అతని పడుచు ప్రాయంలో ఎలా ఉండేవో అలా ఉంటాయి. కానీ అప్పుడప్పుడు నా బోటివాడు ముసలి రూపే నిలుపుకోవాలని తలుస్తాడు. యువతాసక్త ఉట్టిపడే గురుదేవులు సవిలాసంగా ముసిముసి నవ్వులు నవ్వారు. సూక్ష్మ మండలాలు పంచేంద్రియ జ్ఞానంతో గ్రహించదగ్గ అంతరాళిక త్రిమితీయ ప్రపంచం మాదిరిగా కాకుండా అన్నీ కలిసి ఉన్న సహజావబోధమనే 6వ జ్ఞానేంద్రియానికి గోచరమవుతాయి అంటూ ఇంకా ఇలా చెప్పారు శ్రీ యుక్తేశ్వర్ గారు. సూక్ష్మలోక వ్యక్తులు కేవలం సహజావబోధనానుభూతి వల్ల చూస్తారు, వింటారు, వాసన చూస్తారు, రుచి చూస్తారు, తాకుతారు. వాళ్ళకి 3 కళ్ళు ఉంటాయి. వాటిలో 2 కొంత మటుకు మూసుకొని ఉంటాయి. మూడోది ముఖ్యమైన సూక్ష్మ నేత్రం. అది నుదుటి మీద నిలువుగా తెరుచుకొని ఉంటుంది. సూక్ష్మలోక మానవులకు కళ్ళు, చెవులు, ముక్కు, నాలిక, చర్మం అన్న బాహ్య జ్ఞానేంద్రియాలు అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు శరీరంలో ఏ భాగంతోనైనా సంవేదనలు పొందడానికి సహజావబోధమనే జ్ఞానేంద్రియాన్ని ఉపయోగించుకుంటారు. మాట వరుసకి వాళ్ళు చెవితో కానీ, ముక్కుతో కానీ, చర్మంతో కానీ చూడగలరు. కళ్ళతోటి కానీ, నాలికతోటి కానీ వినగలరు. చెవులతో కానీ, చర్మం మొదలైన వాటితో కానీ రుచి చూడగలరు. మానవుడి భౌతిక శరీరం లెక్కలేనన్ని అపాయాలకు గురయ్యే విధంగా ఉంటుంది. అది అట్టే గాయపడుతుంది లేదా అంగవైకల్యం పొందుతుంది. కానీ ఆకాశతత్వ సంబంధమైన సూక్ష్మ శరీరం అప్పుడప్పుడు కోసుకుపోవచ్చు లేదా గాయపడవచ్చు. కానీ అది ఇచ్ఛాశక్తి వల్ల వెంటనే నయమైపోతుంది. గురుదేవ, సూక్ష్మలోక వ్యక్తులు అందరూ అందంగా ఉంటారా అండి? సూక్ష్మలోకంలో అందం అనేది ఆత్మపరమైన గుణమే కానీ బాహ్య రూపం కాదు అని జవాబిచ్చారు శ్రీ యుక్తేశ్వర్ గారు. అంచేత సూక్ష్మలోక వాసులు ముఖ లక్షణాలకు ప్రాముఖ్యమియ్యరు. అయితే సంకల్పమాత్రం చేత నవీన సుందర సూక్ష్మ శరీరాల్ని సృష్టించుకొని ధరించే హక్కు వాళ్ళకి ఉంది. భూమి మీద మనుషులు పండుగ బబ్బాల్లో కొత్త దుస్తులు ధరించినట్లే సూక్ష్మలోకవాసులు కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా కల్పించిన రూపాలు ధరిస్తారు. హిరణ్యలోకం వంటి సూక్ష్మ గ్రహాల్లో అక్కడి వారు ఎవరైనా ఆధ్యాత్మిక ప్రగతి ద్వారా విముక్తుడై తత్ఫలితంగా కారణ లోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆనందోత్సవాలు జరుగుతాయి. అటువంటి సందర్భాల్లో అగోచరుడైన పరమేశ్వరుడు, ఆయనలో లీనమైన సాధువులు ఆ ఉత్సవాల్లో పాల్గొనడానికి దివ్య సుందరమైన సూక్ష్మదేహాలతో సాక్షాత్కరిస్తారు. ప్రభువు తన ప్రియపుత్రుణ్ణి సంతోషపెట్టడానికి అతడు కోరిన రూపం ధరిస్తాడు. భక్తుడు దేవుణ్ణి భక్తితో కొలిచినట్లయితే ఆయన్ని జగన్మాత రూపంలో దర్శిస్తాడు. యేసుక్రీస్తుకు దేవుణ్ణి గురించి చేసే భావాలన్నిటిలోకి పితృభావనే ఎక్కువ ఆకర్షంగా ఉండేది. సృష్టికర్త తాను సృష్టించిన ప్రాణుల్లో ప్రతి ఒక్కదానికి ఇచ్చిన వ్యక్తిత్వం, ఆయన సర్వతోముఖమైన ప్రజ్ఞ వెల్లడి కావాలని ఊహించడానికి వీలుగాను, ఊహించడానికి వీలు లేని విధంగాను కోరికలు కోరుతుంది. మా గురుదేవులు హిరణ్యలోకం నుండి మరలా కారణలోకం కూడా ఉంటుందటండి. కారణలోకానికి హిరణ్యలోకం నుండి వెళ్ళే వాళ్ళకు ఏదో ఉత్సవంలాగా జరుగుతుందంట. ఇది చాలా బాగుంది, తప్పకుండా చదవండి ఈ అధ్యాయం. ఇతర జన్మల్లోని స్నేహితులు సూక్ష్మలోకంలో ఒకరికొకరు సులువుగా గుర్తుపడతారు.
ఇతర జన్మల్లోని స్నేహితులు సూక్ష్మలోకంలో ఒకరినొకరు సులువుగా గుర్తుపడతారు అంటూ శ్రీ యుక్తేశ్వర్ గారు మధురమైన వేణునాదం వంటి స్వరాలతో చెబుతూ వచ్చారు. స్నేహానికి అమరత్వం ఉన్నందుకు ఆనందిస్తూ వాళ్ళు పార్థివ జన్మలో భ్రాంతిమయమైన వియోగాలు జరిగే విషాద సమయంలో తరచూ శంకిస్తూ వచ్చిన ప్రేమ అవినశ్వరతను ఇప్పుడు అనుభూతం కావించుకుంటారు. సూక్ష్మలోక వ్యక్తులు సహజావబోధం వల్ల తెర చీల్చుకొని మానవ కార్యకలాపాల్ని గమనిస్తూ ఉంటారు. కానీ మానవుడు మాత్రం అతని ఆరో జ్ఞానేంద్రియం కొంతమటుకు వికాసం చెంది ఉండకపోతే సూక్ష్మ మండలాలన్నీ దర్శించలేడు. భూమి మీద ఉండేవాళ్ళు అనేక వేల మంది క్షణికంగా ఒక సూక్ష్మలోక జీవినో ఒక సూక్ష్మలోకాన్నో దర్శించిన వాళ్ళే. హిరణ్యలోకంలో ఉండే ప్రగతి సాధించిన జీవులు సాధారణంగా సూక్ష్మలోకపు దీర్ఘమైన రాత్రింబగళ్లలో నిర్వికల్ప ఆనంద సమాధిలో జాగృతులై ఉంటారు. విశ్వ పరిచాలనానికి సంబంధించిన క్లిష్ట సమస్యల్ని పరిష్కరించడానికి భూలోకయానానికి విద్యుక్తులైన వారి ఆత్మల విమోచనకు సహాయపడుతూ ఉంటారు. హిరణ్యలోక జీవులు నిద్రపోయేటప్పుడు అప్పుడప్పుడు కలల వంటి సూక్ష్మ అంతర్దర్శనానుభవాలు పొందుతూ ఉంటారు. అయినప్పటికీ సూక్ష్మ విశ్వంలోని అన్ని ప్రాంతాల్లో ఉండే వాళ్ళు మనోవేదనలకు గురి అవుతూ ఉండేవాళ్ళే. హిరణ్యలోకం వంటి గ్రహాల మీద ఉండే మహాశక్తుల సునిశిత మనస్సులు సత్యవర్తనలో కానీ సత్యదర్శనంలో కానీ ఏదైనా పొరపాటు జరిగినట్లయితే తీవ్రమైన మనోవేదన పొందుతారు. ఈ ప్రగత జీవులు తమ ప్రతిచర్యను ఆలోచనను ఆధ్యాత్మిక నియమ పరిపూర్ణత్వంలోనూ అనుసంధానం కావించుకోవడానికి ప్రయత్నిస్తారు. సూక్ష్మలోక వాసులందరి మధ్య భావ సంపర్కం పూర్తిగా మానసిక ప్రసార సూక్ష్మ దర్శనాల వల్ల ద్వారా జరుగుతుంది. అంటే టెలిపతి అంట. మామూలుగా భూమి మీద ఉన్నట్లు పలికిన మాటకు రాసిన మాటకు మధ్య ఉండే గందరగోళం అపార్థోద్యోకత సూక్ష్మ మండల వాసుల్లో లేవు. వెలుతురు కల్పించిన బొమ్మల వరుస ద్వారా సినిమా తెర మీద మనుషులు నిజంగా ఊపిరి తీసుకోకుండానే కదలడం, కార్యకలాపాలు సాగించడం చేస్తున్నట్లుగానే కాంతే తమకు మూలమై తమను చైతన్యవంతుల్ని చేయడానికి ఆక్సిజన్ ఏది అవసరం లేని సూక్ష్మలోక సమన్విత జీవులు పనిచేస్తారు. మానవుడు ప్రధానంగా ఘన, ద్రవ, వాయు పదార్థాల మీద, గాలిలో ఉన్న ప్రాణశక్తి మీద ఆధారపడి ఉన్నవాడు. కానీ సూక్ష్మలోక వాసులు ప్రధానంగా విశ్వకాంతి మీదే ఆధారపడి బ్రతుకుతారు. గురుదేవ, సూక్ష్మలోక వ్యక్తులు ఏమైనా తింటారా అండి? నేను ఆయన వివరణను మనస్సును, హృదయం, ఆత్మ అనే నా శక్తులన్నిటి గ్రహక గుణంతోనూ గురుదేవ, సూక్ష్మలోక వ్యక్తులు ఏమైనా తింటారా అండి? నేను ఆయన వివరణను మనస్సు, హృదయం, ఆత్మ అనే నా శక్తులన్నిటి గ్రహక గుణంతోనూ ఆస్వాదిస్తున్నాను. అది చేతనానుభూతులు శాశ్వతత్వం గలవి. అవి వాస్తవమైనవి, మార్పు లేనివి. కానీ క్షణికమైన ఇంద్రియానుభూతులు తాత్కాలికంగానూ సాపేక్షికంగానూ మాత్రమే నిజమైనవి. వాటి విషయంలో మానవుడికుండే జ్ఞాపకాలు త్వరగానే కరిగిపోతాయి. మా గురుదేవుల మాటలు నా మనఃఫలకం మీద ఎంత గాఢంగా ముద్ర వేసుకున్నాయంటే ఏ సమయంలోనైనా సరే నా మనస్సును అధిచేతన స్థితిలోనికి మార్చుకొని ఆ దివ్యానుభూతిని కష్టంగా తిరిగి పొందగలను. సూక్ష్మలోక భూముల్లో వెలుగు రేఖల్లాంటి కూరగాయలు సమృద్ధిగా ఉంటాయి అని జవాబిచ్చారాయన. సూక్ష్మలోక వాసులు పళ్ళు, కూరగాయలు తింటారు. సూక్ష్మలోకంలోని శోభాయమానమైన వెలుతురు నీటి బుగ్గల నుంచి ఎగిసిపడి ప్రవహించే అమృతాన్ని పానం చేస్తారు. భూమి మీద సాధారణంగా మానవుల అదృశ్య బింబాల్ని ఆకాశతత్వంలోంచి రప్పించి టెలివిజన్ సాధనం ద్వారా కళ్ళకు కట్టించినట్టే దేవుడు సృష్టించిన ఆకాశతత్వంలో తేలే కూరగాయలు, మొక్కలు, పండ్లు అగోచర సూక్ష్మ ప్రతిరూపాల్ని సూక్ష్మలోకంలో అక్కడుండే వాళ్ళ ఆదేశాల వల్ల రూపొందించవచ్చు. అదేవిధంగా సూక్ష్మలోక జీవుల ఉద్దామ కల్పనల్ని అనుసరించి విశాల వనాన్ని సాక్షాత్కరింపచేయనూవచ్చు.
తిరిగి వాటిని ఆకాశతత్వ సహజంగా అదృశ్యం కావించను వచ్చు. హిరణ్యలోకం వంటి స్వర్లోక మండలాలలో ఉండేవాళ్ళు తిండి తినవలసిన అవసరం లేకుండా దాదాపు స్వేచ్ఛ పొందినప్పటికీ కూడా కారణలోకంలో దాదాపు పరిపూర్ణతా సిద్ధి పొందిన జీవుల అనియత అస్తిత్వం అంతకన్నా ఉన్నత స్థితిలో ఉంటుంది. వాళ్ళ ఏకైక ఆహారం ఆనందామృతమే. సూక్ష్మలోక వ్యక్తి భూలోకంలో వివిధ జన్మల్లో పొందిన తండ్రుల్ని, తల్లుల్ని, భార్యల్ని, భర్తల్ని, పిల్లల్ని, స్నేహితుల్ని, అనేక మందిని చూస్తాడు. వాళ్ళు సూక్ష్మ విశ్వంలోని వివిధ భాగాల్లో అప్పుడప్పుడు ఆవుపిస్తూ ఉంటారు. అంచేత ఎవ్వరి మీద ప్రత్యేకాభిమానం చూపించారో తెలుసుకోలేకపోతున్నాడు. ఈ విధంగా అతడు జీవులన్నింటినీ భగవంతుడి సంతానంగానూ ఆయన వైయక్తికీకృత అభివ్యక్తులుగాను గ్రహించి వాళ్ళందరి మీద దివ్యమైన సమానమైన ప్రేమ చూపిస్తాడు. తనకు ప్రియమైన వాళ్ళ బాహ్య రూపాలు మారిపోయినప్పటికీ దాదాపు వెనుకటి జన్మలో వాళ్ళ కొత్త గుణాలు వికాసానికి అనుగుణంగా సూక్ష్మలోకవాసి ఇతర జీవన స్తరాల్లో ఒకప్పుడు తనకు ప్రియంగా ఉన్న వాళ్ళందరినీ గుర్తుపట్టడానికి తన అమోఘ సహజావబోధాన్ని ఉపయోగించి వాళ్ళని తమ కొత్త సూక్ష్మలోక నివాసాలకు ఆహ్వానిస్తాడు. సృష్టిలో ప్రతి అణువు నశింపచేయరాని వ్యక్తిత్వం ఏర్పడి ఉన్నది కనుక సూక్ష్మలోక మిత్రుడు ఏ దుస్తులు ధరించినప్పటికీ ఇతరులు అతన్ని గుర్తుపట్టేస్తారు. భూమి మీద నటుడు ఏ మారువేషంలో ఉన్నప్పటికీ నిశిత పరిశీలన వల్ల అతన్ని గుర్తుపట్టగలిగినట్టే. సూక్ష్మ మండలాల్లో మామూలు ఆయు ప్రమాణం భూమి మీద ఉన్నదానికన్నా చాలా ఎక్కువ. ఏ వ్యక్తి అయినా ఒక సూక్ష్మ గ్రహంలో కొంతకాలం ఉంటాడు. ఆ కాల పరిమితి అతన్ని నియమానుసారంగా నిశ్చితమైన ఒక కాలంలో తిరిగి భూమండలానికి ఆకర్షించే భౌతిక కర్మ భారాన్ని బట్టి నిర్ణయమవుతుంది. కొందరు జీవులు భౌతికంగా మరణించిన తరువాత వెంటనే భూమి మీద తిరిగి వచ్చేస్తారు. మామూలుగా దానికి కారణం అలా తిరిగి రావాలని వాళ్ళకి బలమైన కోరిక ఉండడమే. చాలా మట్టుకు అభివృద్ధి సాధించిన వ్యక్తుల సూక్ష్మ శరీర జీవితం సగటు ఆయు ప్రమాణం 500 ఏళ్ల నుంచి 1000 ఏళ్ల వరకు ఉంటుంది. సెక్వోయియా వృక్షాలు ఇతర వృక్షాల కన్నా కొన్ని వేల ఏళ్లు బ్రతికేటట్టుగానూ, చాలామంది 60 ఏళ్లు నిండకముందే చనిపోతున్నప్పటికీ కొందరు యోగులు అనేక వందల ఏళ్లు బతుకుతున్నట్టుగానూ, అసాధారణ వ్యక్తులు సూక్ష్మమండలంలో సుమారు 2000 ఏళ్లు బతుకుతారు. సూక్ష్మలోక జీవి జ్యోతిర్మయ దేహాన్ని విడిచేసే సమయంలో యముడితో కష్టపడి పెనుగులాడక్కరలేదు. అయినా ఈ జీవులు సూక్ష్మతరమైన కారణ శరీరం కోసం సూక్ష్మ రూపాన్ని విడవాలన్న ఆలోచన వచ్చేసరికి కొద్దిగా గాబరా పడతారు. సూక్ష్మలోకంలో కోరుకొని చావు, జబ్బు, ముసలితనము ఉండవు. ఈ మూడు భయాలు మూడు భూలోకానికి పట్టిన శాపాలే. ఇక్కడ మనిషి బతకడానికి గాలి, అన్నము, నిద్ర అవసరమైన దుర్బల భౌతిక కాయమే తానని, దాంతో పూర్తిగా మమైకమైపోవడానికి తన చేతలను అనుమతిస్తాడు. భౌతిక మరణంలో ఊపిరి పోతుంది, మాంస సంబంధమైన కణాలు విఘటనం చెందుతాయి. కానీ సూక్ష్మ శరీర మరణంలో ప్రాణ కణికలు చెల్లాచెదురైపోతాయి. అవి సూక్ష్మలోక జీవుల శరీరాలకి ప్రాణ సంఘటన కావించిన విశ్వశక్తి తాలూకు ప్రత్యక్షీకృత ఘాటకంకాలు. భౌతిక మరణ సమయంలో మనిషికి ఒంటి మీద స్పృహ పోతుంది. సూక్ష్మలోకంలో ఉన్న తన సూక్ష్మ శరీరం స్పృహకు వస్తుంది. నిర్ణీత సమయంలో సూక్ష్మలోక మరణాన్ని అనుభవించి తద్వారా మనిషి సూక్ష్మలోక జనన మరణాల స్పృహ నుంచి భౌతిక జనన మరణాల స్పృహకు సాగుతాడు. సూక్ష్మ స్థూల శరీర కోశాల ఆవర్తన చక్రాలు జ్ఞానదించని జీవులందరికీ అనివార్యమైన భవితవ్యాలు. పవిత్ర గ్రంథాల్లో అసనరకాలకిచ్చిన నిర్వచనాలు ఒకప్పుడు ఆనందమయ సూక్ష్మ లోకాల్లోనూ, నిరాశాజనకమైన భౌతిక లోకాల్లోనూ కలిగిన అనేక అనుభవాల తాలూకు అవచేతన కన్నా గాఢమైన జ్ఞాపకాల్ని మనిషిలో రేకెత్తిస్తాయి. గురుదేవ, భూమి మీద సూక్ష్మ కారణ లోకాల్లోనూ సంభవించే పునర్జన్మల భేదాన్ని వివరంగా చెప్పరు అని అడిగాను. మానవుడు ప్రధానంగా వైయక్తికీకృత ఆత్మగా కారణ శరీరుడు.
అంటూ వివరించారు మా గురుదేవులు. ఆ శరీరం 35 తత్వాలతో కూడినది. 35 భావాలంట. తత్వాలంటే 35 భావాలతో కూడినది. దాన్ని రూపొందించడానికి మౌలిక ఆలోచనా శక్తులు లేదా కారణ ఆలోచనా శక్తులుగా దేవుడికి అవి అవసరమైనాయి. ఆ తర్వాత ఆయన వాటిల్లోంచి 19 తత్వాలు తీసుకొని సూక్ష్మ శరీరాన్ని, 16 తత్వాలు తీసుకొని భౌతిక శరీరాన్ని నిర్మించాడు. 19 తత్వాలు తీసుకొని సూక్ష్మ శరీరాన్ని, 16 తత్వాలు తీసుకొని భౌతిక శరీరాన్ని నిర్మించాడు. సూక్ష్మ శరీరంలో ఉండే 19 తత్వాలు మానసికమైనవి, భావోద్రేకపరమైనవి, ప్రాణకణికాపరమైనవి. ఆ 19 అంశాలు ఏమంటే బుద్ధి అంటే తెలివి, అహంకారం, చిత్తం అంటే అనుభూతి, మనస్సు, ఇంద్రియ స్పృహ, ఆ 19 అంశాలు ఏవంటే బుద్ధి, అహంకారం, చిత్తం, మనస్సు, 5 జ్ఞానేంద్రియాలు, చూపు, వినుకలి, వాసన, రుచి, స్పర్శ, గ్రహించడానికి ఉపకరించే సూక్ష్మ ప్రతిరూపాలు, 5 కర్మేంద్రియాలు, ప్రజననానికి, విసర్జనకు, మాటకు, నడకకు, కాయిక కర్మలకు ఉపకరించే సామర్థ్యాల మానసిక ప్రతిరూపాలు, ప్రాణశక్తి తాలూకు ఇంద్రియాలు 5, శరీరంలో స్ఫటికీకరణ, స్వాంగీకరణ, విసర్జన, జీవానుపాక, ప్రసరణ కార్యాలు జరిపేవి అంటే ప్రాణాపాన వ్యానోధాన సమాన వాయువులు. 19 తత్వాల సూక్ష్మకోశం 16 స్థూల రసాయన మూలకాలతో రూపొందిన భౌతిక శరీరం నశించిన తర్వాత కూడా ఉంటుంది. దేవుడు వివిధ తత్వాల్ని తనలోనే భావన చేసుకొని వాటిని స్వప్నాల్లోకి ప్రక్షేపిస్తాడు. ఆ విధంగా అనంత సాపేక్షతాభరణాలతో బృహత్ పరిమాణంలో అలంకరించుకున్న విశ్వస్వప్న మాయాసుందరి ఆవిర్భవించింది. కాస్మెటిక్ ట్రీ. ఆ కారణ శరీరంలోని 35 తత్వాల్లోనూ భగవంతుడు మనిషి సూక్ష్మ శరీరం బాపతు 19 తత్వాల్ని, భౌతిక శరీరం తాలూకు 16 తత్వాల్ని సర్వసంకీర్ణతాయుతంగా సమకూర్చాడు. స్పందన శక్తుల్ని ఘనీభూతం చేసి మొదట మనిషి సూక్ష్మ శరీరాన్ని, చివరికి భౌతిక శరీరాన్ని సృష్టించాడాయన. మౌలిక సారల్య రూపుడైన పరమేశ్వరుడు దిగ్భ్రమాకారమైన స్నానతత్వంగా పరిణమించడానికి కారణమైన సాపేక్షతా నియమం ప్రకారం కారణ విశ్వము, కారణ శరీరము సూక్ష్మ విశ్వానికి, సూక్ష్మ దేహానికి భిన్నంగా ఉంటాయి. అలాగే భౌతిక విశ్వము, భౌతిక దేహము కూడా స్వభావతః సృష్టిలోని ఇతర రూపాలకు భిన్నంగా ఉంటాయి. రక్తమాంసాలతో కూడిన శరీరం సృష్టికర్త నిశ్చిత ప్రత్యక్షీకృత స్వప్నాలతో ఏర్పడినది. ఆరోగ్య అనారోగ్యాలు, కష్టసుఖాలు, లాభ నష్టాలు, అన్న ద్వంద్వాలు భూమి మీద ఎప్పుడూ ఉండవు. మానవులకు త్రిమితీయ పదార్థాలతో పరిమితి ప్రతిరోధము తప్పవు. 3 డైమెన్షనల్ అంట. త్రిమితీయ పదార్థం అంటే 3 డైమెన్షనల్. పరిమితి ప్రతిరోధము తప్పవు. మనిషికి బ్రతికుండాలన్న కోరిక జబ్బు వల్లనో మరే కారణాల వల్లనో తీవ్రంగా సడలిపోయినట్లయితే మరణం సంభవిస్తుంది. మాంసరూపమైన బరువైన బాహ్య కళేబరాన్ని తాత్కాలికంగా వదిలేయవలసి వస్తుంది. అయితే ఆత్మ సూక్ష్మ కారణ శరీరాల్లో ఆబద్ధమై ఉంటుంది. ఈ 3 శరీరాన్ని కలిపి ఉంచే సంయోజక శక్తి, కోరిక, తీరని కోరికల చాలన శక్తి మానవుడి బానిసతనానికి కారణం. భౌతిక వాంఛలకు మూలం అహంకారము. ఇంద్రియ సుఖాలకు, ఇంద్రియానుభవ నిర్భేదం లేదా ప్రలోభం, సూక్ష్మలోక అనుబంధాలకు కానీ, కారణలోక అనుభూతులకు కానీ సంబంధించిన వాంఛాశక్తి కన్నా ఎక్కువ శక్తివంతమైనది.
సూక్ష్మలోక వాంఛలు స్పందన రూప సుఖానుభవానికి సంబంధించినవి. సూక్ష్మలోక జీవులు వివిధ ఘోషాల ఆకాశ సంగీతాన్ని ఆలకించి సృష్టి అంతా పరివర్తనశీల కాంతి తాలూకు అనంతాభివ్యక్తులుగా కనపడడం వల్ల పరవశులై ఆనందిస్తారు. సూక్ష్మలోక జీవి వెలుగును, వాసన చూస్తాడు, రుచి చూస్తాడు, తాకుతాడు. ఈ విధంగా సూక్ష్మలోక వాంఛలు అన్ని వస్తువుల్ని, అనుభవాల్ని కాంతి రూపాలుగా లేదా ఘనీభూత ఆలోచనలుగా లేదా కలలుగా రూపొందించడానికి సూక్ష్మలోక జీవికి ఉండే శక్తిని బట్టి ఉంటాయి. కారణలోక వాంఛలు అనుభూతి వల్ల మాత్రమే నెరవేరుతాయి. కారణ శరీరంలో మాత్రమే అబద్ధులై ఉండి వియుక్తప్రాయులైన జీవులు విశ్వాన్నంతటినీ దేవుడి స్వప్న భావాలకు సిద్ధించిన ప్రత్యక్ష రూపంగా దర్శిస్తారు. ఆలోచన మాత్రం చేతనే వాళ్ళు దేనినైనా సాక్షాత్కరింప చేయగలరు. కాబట్టి కారణ శరీరులు భౌతిక ఇంద్రియ సుఖాన్ని కానీ, సూక్ష్మలోక ఆనందాన్ని కానీ, స్థూలమైనది కానీ, ఆత్మకు కలిగే సూక్ష్మతర సంవేదనలకు కానీ అవరోధకంగా పరిగణిస్తారు. కారణ శరీరులు తమకు కావలసినవి తక్షణమే సాక్షాత్కరింప చేసుకొని కోరికలు నశింపచేసుకుంటారు. కారణ శరీరమనే నాజూకు ముసుగు మాత్రమే కప్పి ఉన్న వాళ్ళు సృష్టికర్తలలాగే విశ్వాన్ని సృష్టించగలరు. సృష్టి అంతా విశ్వస్వప్నజాలంతో రూపొందినందువల్ల కారణ శరీరమనే పలచని వస్త్రం ధరించి ఉన్న ఆత్మ వివిధ విస్తృత రూపాల్లో శక్తిని సాక్షాత్కరింప చేసుకుంటూ ఉంటుంది. సహజంగా కంటికి కనిపించని ఆత్మను దాని శరీరం చేత, వివిధ శరీరాల చేత మాత్రమే గుర్తుపట్టడానికి వీలవుతుంది. శరీరం ఒకటి ఉందంటే అది తీరని కోరిక వల్లే ఏర్పడినట్టే లెక్క. మానవుడి ఆత్మ ఒకటో, రెండో, మూడో శరీరం అనే సీసాల్లో బంధించి ఉండి అజ్ఞానము, కోరికలు అనే బిరడాలతో గట్టిగా బిగించి ఉన్నంతకాలం అతడు పరమాత్మ సాగరంలో లీనం కాలేడు. చావు అనే స్తుతి దెబ్బలతో సూక్ష్మ భౌతిక కాయం బయలుదేరిపోయినప్పుడు సూక్ష్మ కారణాల శరీరాలనే తక్కిన తొడుగులు రెండు సర్వవ్యాప్త ప్రాణం అనే పరమాత్మలో సచేతనంగా లీనం కావడానికి వీలు లేకుండా ఆత్మను నిరోధించడానికి ఇంకా మిగిలి ఉంటాయి. జ్ఞానం ద్వారా నిష్కామం అలవడినప్పుడు దాని శక్తి తక్కిన కోశాన్ని రెండింటిని చిన్నాభిన్నం చేసేస్తుంది. చివరికి స్వల్పమైన మానవాత్మ విముక్తమై అమేయ సమృద్ధమైన పరమాత్మతో ఐక్యమవుతుంది. ఉత్కృష్టము, అద్భుతము అయిన కారణలోకాన్ని గురించి మరికొంత చెప్పమని గురుదేవుణ్ణి ఆర్జించాను. కారణ శరీరం చెప్పలేంత సూక్ష్మమైనది అన్నారాయన. దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎవరికైనా తాము కళ్ళు మూసుకొని సూక్ష్మ విశ్వాన్ని, భౌతిక విశ్వాన్ని, సమస్తాన్ని గట్టి బుట్ట ఒకటి కింద వేలాడుతున్న ప్రకాశమానమైన గాలిబురుగనంతటిని భావాల రూపంలోనే దర్శించడానికి కావలసిన మహత్తర ఏకాగ్రతా శక్తులు ఉండి ఉండాలి. అది మానవ సాధ్యమైన ఏకాగ్రతతో ఆ రెండు విశ్వాల్ని వాటి సంకీర్ణతలన్నింటితో సహా కేవల భావాల్లోకి పరివర్తన చేయడంలో లేదో పరిష్కారం చేయడంలో కృతకృత్యుడు కాగలిగితే అప్పుడతడు కారణలోకాన్ని చేరి మనసుకు పదార్థానికి మధ్య సరిహద్దుల్లో నిలబడతాడు. అక్కడతడు ఘనద్రవ వాయు పదార్థాలు, విద్యుత్తు శక్తి, సర్వజీవులు, దేవతలు, మనుష్యులు, జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవులు మొదలైన సృష్టిలోని వస్తువులన్నింటినీ చైతన్య రూపాలుగా దర్శిస్తాడు. అంటే మనిషి కళ్ళు మూసుకొని తన దేహం భౌతిక నేత్రాలకు కనబడకుండా కేవలం భావంగా మాత్రమే ఉన్నా కూడా తానన్నవాడు ఒకడున్నాడని గ్రహించినట్టుగానే అన్నమాట. మనిషి ఊహలో చేయగలిగిందల్లా కారణ శరీరుడు వాస్తవంగా చేస్తాడు. కేవలం మనసులో ఆలోచనలో మొదటి కొన నుంచి తుది కొన దాకా సాగడానికి, ఒక లోకంలో నుంచి మరో లోకానికి మానసికంగా లంఘించడానికి కానీ, నిత్యత్వమనే కూపంలోకి అంతు లేకుండా పడుతూ ఉండడానికి కానీ, నక్షత్ర మండలాల ముత్యాల పందిరిలోకి రాకెట్టు మాదిరిగా దూసుకుపోవడానికి కానీ, పాలపుంతల మీద నక్షత్రాంతరాలలోనూ సెర్చ్ లైటులా మిలమిల్లాడడానికి కానీ అత్యంత విస్తారమైన మానవ కల్పనాశక్తికి సామర్థ్యం ఉంది. కానీ కారణలోక జీవులకు అంతకన్నా గొప్ప స్వేచ్ఛ ఉంది. భౌతిక అవరోధం కానీ, సూక్ష్మ అవరోధం కానీ, కర్మబద్ధత కానీ లేకుండా వాళ్ళు తమ భావాల్ని తక్షణమే మూర్త రూపంలో అనాయాసంగా ప్రత్యక్షీకరించుకుంటారు. మనిషి ఊహలో చేయగలిగిందల్లా కారణ శరీరుడు వాస్తవంగా చేస్తాడు. భౌతిక విశ్వం మౌలికంగా రుణ విద్యుత్కాణాలతో
ఏర్పడ్డది కాదని, అలాగే సూక్ష్మ విశ్వం మౌలికంగా ప్రాణ కణికలతో ఏర్పడ్డది కాదని, నిజానికి ఆ రెండు సృష్టిని సృష్టికర్త నుంచి విడదీయడానికి మధ్యలో కలుగజేసుకుంటున్నట్లు అనిపించే సాపేక్షతా నియమమనే మాయచేత ఖండితమై విభాజితమైన భగవద్భావన తాలూకు సూక్ష్మతమ కణాలతో ఏర్పడ్డదని గ్రహిస్తాడు. కారణలోకంలో ఆత్మలు ఒకదాన్నొకటి ఆనందమయ పరమాత్మ తాలూకు వైయుక్తీకృత బిందువులుగా గుర్తుపడతాయి. వాటి చుట్టూ ఉండే వస్తువులన్నీ భావ వస్తువులే. కారణ శరీరులు కేవలం భావనాలైన తమ దేహాలకు ఆలోచనలకు ఉండే తేడా గమనిస్తారు. మానవుడొకడు కళ్ళు మూసుకొని మరిమిట్లు గలిపే తెల్లటి వెలుగును కానీ, మందమైన నీలివన్నె మసక వెలుతురు గాని చూడగలిగినట్టే కారణ శరీరులు కేవల ఆలోచనలనే చూడగలరు, వినగలరు, వాసన చూడగలరు, రుచి చూడగలరు, తాకగలరు. వాళ్ళు మానవ శక్తితో ఏదైనా సరే సృష్టించేస్తారు, లయం చేస్తారు. కారణలోకంలో చావు పుట్టుకలకు రెండూ భావనలోనే ఉంటాయి. కారణ శరీరులు నిత్య నూతన జ్ఞానం అనే అమృతత్వంతోనే విందు చేసుకుంటారు. శాంతి అనే నీటి బుగ్గల్లో నుంచి పెళ్ళుబుకి వచ్చింది తాగుతారు. అనుభూతి అనే దారిలేని నేల మీద తిరుగుతారు. ఆనందమనే అనంత సాగరంలో ఈదులాడుతారు. అవిగో వాళ్ళ ఉజ్వల భావదేహాలు. అనంతత్వపు ఆకాశరూప హురస్థల మీద కోటానుకోట్లుగా పరమాత్మ సృష్టించిన లోకాలన్నీ విశ్వాలనే జాజా బుడగల్ని, జ్ఞాన తారకల్ని, సువర్ణ నిహారికల చిత్రవర్ణ స్వప్నాల్ని దాటి మునుముందుకు దూసుకుపోతున్నాయి. అనేక జీవులు కారణలోకంలో వేల కొద్ది సంవత్సరాలు ఉండిపోతారు. గాఢతరమైన ఆనందాతిరేకం వల్ల విముక్తాత్మ అప్పుడు స్వల్పమైన కారణ శరీరంలో నుంచి బయటికి వచ్చి కారణ విశ్వానికున్న విశ్వారత అనే రూపాన్ని ధరిస్తుంటారు. అనేక జీవులు కారణలోకంలో వేల కొద్ది సంవత్సరాలు ఉండిపోతారు. గాఢతరమైన ఆనందాతిరేకం వల్ల విముక్తాత్మ అప్పుడు స్వల్పమైన కారణ శరీరంలో నుంచి బయటికి వచ్చి కారణ విశ్వానికున్న విస్తారత అనే రూపాన్ని ధరిస్తుంది. భావాలు వేరువేరు సుడిగుండాలు, ప్రత్యేకీకృత శక్తి తరంగాలు, ప్రేమ, ఆనందము, శాంతి, సహజావబోధము, ప్రశాంతత, స్వయం సంశయమము, ఏకాగ్రత ఇవన్నీ కరిగి పరమానంద సాగరంలో లీనమైపోతారు. మీదట ఆత్మ తానొక వైయుక్తీకృత తరంగంగా ఆనందానుభవం పొందదు. చిరంతన హాసం, ఆహ్లాదాలు, స్పందాలు అనే కిరటాలు గల విశ్వైక మహాసాగరంలో విలీనమైపోతుంది. ఆత్మ ఈ మూడు శరీరాల గుళ్ళల్లోనూ విడిచేసేటప్పుడు సాపేక్షతా నియమం నుంచి తప్పించుకొని అనిర్వచనీయ నిత్యస్థితం అవుతుంది. సర్వవ్యాపకత్వం అనే సీతాకోక చిలుకను చూడు. అది దాని రెక్కల మీద నక్షత్రాలు, చంద్రబింబాలు, సూర్యబింబాలు చిత్రించి ఉన్నాయి. పరమాత్మగా విస్తరించిన ఆత్మ వెలుగులేని వెలుగు, చీకటి లేని చీకటి, ఆలోచన లేని ఆలోచన ఉండే ప్రాంతంలోనే విశ్వసృష్టి అనే దైవ స్వప్నంలో కలిగిన ఆనందాతిశయంలో మత్తెక్కి ఉంటుంది. విముక్తాత్మ అంటూ విస్మయంతో పలికాను. చివరికి శారీరక భ్రాంతులతోనే 3 ఘటాల్లోంచి బయటపడ్డ ఆత్మ తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండానే అనంతంలో ఏకమవుతుంది. క్రీస్తు యేసుగా పుట్టడానికి పూర్వమే ఈ చరమ స్వేచ్ఛ సాధించాడు. ఆయన భూలోక జీవితంలో మరణము, పునరుత్థానము అనే 3 నాళ్ల అనుభవంతో సూచితమైన పూర్వదశలు మూడింటిలోనూ ఆయన పరమాత్మను చేరుకోవడానికి కావలసిన సంపూర్ణ శక్తిని సాధించాడు అన్నారు గురుదేవులు. అభివృద్ధి చెందని మనిషి ఈ 3 శరీరాల్లో నుంచి బయటపడ్డానికి భూలోకంలోనూ సూక్ష్మలోకంలోనూ లెక్కలేనన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుంది. ఈ చర్మ స్వేచ్ఛ సాధించిన గురువు ఇతర మానవులను దేవుడి దగ్గరికి తీసుకురావడానికి భూలోకానికి ప్రవక్తగా తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకోవచ్చు. అభివృద్ధి చెందని మనిషి ఈ 3 శరీరాల్లో నుంచి బయటపడ్డానికి భూలోకంలోనూ సూక్ష్మలోకంలోనూ లెక్కలేనన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుంది. ఈ చరమ స్వేచ్ఛ సాధించిన గురువు తన మానవుల్ని దేవుడి దగ్గరికి తిరిగి తీసుకురావడానికి భూలోకానికి ప్రవక్తగా తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకోవచ్చు. లేకపోతే 4వ సూక్ష్మ విశ్వంలో ఉందామని అనుకోవచ్చు.
అక్కడ రక్షకుడు అక్కడి వాళ్ళ కర్మభారాన్ని కొంత తాను మోస్తూ వాళ్ళు సూక్ష్మ విశ్వంలో మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా చేసి వాళ్ళు కారణ లోకమండలాలకు శాశ్వతంగా వెళ్ళేటందుకు సహాయపడతారు. లేదా విముక్తాత్ముడు లోకంలోకి ప్రవేశించి అక్కడి వాళ్ళ కారణ శరీరంలో తమ జీవిత కాలాన్ని తగ్గించుకొని కైవల్య ప్రాప్తి పొందడానికి తోడ్పడతాడు. దీని గురించి కింద కొంచెం ఇచ్చారండి. ఇక్కడ శ్రీ యుక్తేశ్వర్ గారు సూచించింది ఏమిటంటే, భూమి మీద జన్మించినప్పుడు తాము శిష్యుల కర్మ తేలిక అయ్యేటట్లు చేయడానికి అప్పుడప్పుడు రోగభారం వహించినట్టే కారణలోకంలో కూడా రక్షకులుగా తాము చేపట్టిన పవిత్ర కార్యం హిరణ్యలోక వాసుల సూక్ష్మ కర్మలను కొంత తమ మీద వేసుకొని వాళ్ళు అంతకన్నా ఉన్నతమైన కారణలోకంలోకి వెళ్ళడానికి వీలుగా వాళ్ళ పరిణామాన్ని త్వరితం చేయడానికి తోడ్పడిందన్నమాట. పునరుత్థానం చెందిన మహాత్మ ఆత్మలు ఈ 3 లోకాలకు తిరిగి రావాలన్న నిర్బంధం కలిగించే కర్మను గురించి ఇంకా తెలుసుకోవాలని ఉందండి అన్నాను. సర్వజ్ఞులైన నా గురుదేవులు చెప్పేది ఎప్పటికీ అలా వింటూనే ఉండగలననిపించింది. ఆయన భూమి మీద గడిపిన జీవితంలో ఏ సమయంలోనూ నేనింత జ్ఞానాన్ని వంటబట్టించుకోలేకపోయాను. ఇప్పుడు మొట్టమొదటిసారిగా చావు బతుకుల చదరంగం బల్ల మీదుండే నిగాఢమైన అంతరాల్ని గురించి సుస్పష్టము సున్నితము అయిన జ్ఞానం పొందుతున్నాను. మానవుడు సూక్ష్మలోకంలో శాశ్వతంగా ఉండడం సంభవించేలోగా అతడు తన భౌతిక కర్మను లేదా కోరికల్ని పూర్తిగా అనుభవించాలి అంటూ వివరించారు గురుదేవులు. మానవుడు సూక్ష్మలోకాల్లో శాశ్వతంగా ఉండడం సంభవించేలోగా అతడు తన భౌతిక కర్మను లేదా కోరికల్ని పూర్తిగా అనుభవించాలి అంటూ వివరించారు గురుదేవులు ఆహ్లాదకరమైన కంఠస్వరంతో. సూక్ష్మలోకాల్లో 2 రకాల జీవులుంటారు. భూలోక కర్మను ఇంకా క్షయం చేసుకోవలసిన వాళ్లను, ఆ కారణంగా తమ కర్మ సంబంధమైన రుణాన్ని తీర్చుకోవడానికి స్థూలమైన ఈ భౌతిక దేహంలో ఉండవలసిన వాళ్లను భౌతిక మరణానంతరం సూక్ష్మలోకానికి వచ్చే శాశ్వత వాసులుగా కాకుండా తాత్కాలికంగా వచ్చే సంరక్షకులుగా మాత్రమే పరిగణించాలి. సూక్ష్మలోకాల్లో 2 రకాల జీవులు ఉంటారు. భూలోక కర్మను ఇంకా క్షయం చేసుకోవలసిన వాళ్లను, ఆ కారణంగా తమ కర్మ సంబంధమైన రుణాన్ని తీర్చుకోవడానికి స్థూలమైన ఒక భౌతిక దేహంలో ఉండవలసిన వాళ్లను భౌతిక మరణానంతరం సూక్ష్మలోకానికి వచ్చే శాశ్వత వాసులుగా కాకుండా తాత్కాలికంగా వచ్చే సంరక్షకులుగా మాత్రమే పరిగణించాలి. భూలోకంలో కర్మ ఫలానుభోగం పూర్తి కాని జీవులకు సూక్ష్మలోక మరణం సంభవించిన తరువాత విశ్వభావాల ఉన్నత కారణ మండలంలోకి వెళ్ళడానికి అనుమతి ఉంటుంది. భూలోకంలో కర్మ ఫలానుభోగం పూర్తి కాని జీవులకు సూక్ష్మలోక మరణం సంభవించిన తరువాత విశ్వభావాల ఉన్నత కారణ మండలంలోకి వెళ్ళడానికి అనుమతి లభించదు. 16 స్థూల తత్వాలున్న తమ భౌతిక దేహాన్ని, 19 సూక్ష్మతత్వాలున్న సూక్ష్మదేహాన్ని వరుసగా స్పృహలో ఉంచుకొని భౌతిక లోకానికి సూక్ష్మలోకానికి అటూ ఇటూ రాకపోకలు సాగిస్తూ ఉండాలి. అయితే భౌతిక శరీరం నశించిన తర్వాత ప్రతిసారి భూమి నుంచి వచ్చిన అభివృద్ధి చెందని జీవి చాలా మటుకు మరణ స్వప్నమనే గాఢ సుషుప్తిలో ఉండిపోతాడు. అందమైన సూక్ష్మలోకం అతని స్పృహలో ఉండదు. అటువంటి వాడు సూక్ష్మలోక విశ్రాంతి తీసుకున్న తర్వాత అనుక్రమ శిక్షణ కోసం భౌతిక లోకానికి తిరిగి వెళ్తాడు. పదే పదే సాగే రాకపోకల వల్ల అతడు క్రమంగా సులువుగా అర్థం కాని సూక్ష్మ నిర్వాణంలోకి లోకాలకు అలవాటు పడిపోతారు. అది అలా ఉండగా సూక్ష్మ విశ్వంలో మామూలుగా ఉంటున్న వాళ్ళు లేదా చిరకాలంగా స్థిరనివాసులుగా ఉంటూ వచ్చిన వాళ్ళు భౌతిక వాంఛలన్నింటి నుంచి విముక్తులై భూలోకపు స్థూల స్పందనలకు మళ్ళీ లోను కావలసిన అవసరం లేని వాళ్ళు. అటువంటి జీవులకు సూక్ష్మ కారణ కర్మలు మట్టుకే అనుభవించవలసి ఉంటుంది. సూక్ష్మలోకంలో మరణించిన తర్వాత ఈ జీవులు అత్యంత సూక్ష్మతరము సుందరతరము అయిన కారణ లోకానికి వెళ్తారు. విశ్వనియమం నిర్ణయించిన ప్రకారం కొంత జీవితకాలం గడిచిన తర్వాత ఈ ప్రగత జీవులు హిరణ్యలోకానికో అలాంటి ఉన్నత సూక్ష్మలోకానికో వెళ్ళి సూక్ష్మలోక కర్మ ఫలావశేషాన్ని అనుభవించడానికి ఈ కొత్త సూక్ష్మ శరీరంలోకి ప్రవేశిస్తారు.
అబ్బాయి, నేను దైవాజ్ఞ చేత పునరుత్థానం చెందానని ఇప్పుడు నువ్వు పూర్తిగా గ్రహించవచ్చు అంటూ ఇంకా చెప్పారు శ్రీ యుక్తేశ్వర్ గారు. అయితే నేను రక్షకుడిగా పనిచేసేది భూమి నుంచి పైకి వచ్చిన సూక్ష్మలోకాల జీవుల్ని ఉద్ధరించడం కోసం కన్నా ముఖ్యంగా కారణలోకం నుంచి తిరిగి వచ్చి సూక్ష్మలోకంలో పునరుజ్జన్మనెత్తిన ఆత్మల్ని ఉద్ధరించడం కోసమని చెప్పాలి. అయితే నేను రక్షకుడిగా పనిచేసేది భూమి నుంచి పైకి వచ్చిన సూక్ష్మలోక జీవుల్ని ఉద్ధరించడం కోసం కన్నా ముఖ్యంగా కారణలోకం నుంచి తిరిగి వచ్చి సూక్ష్మలోకంలో పునర్జన్మ ఎత్తిన ఆత్మల్ని ఉద్ధరించడం కోసమని చెప్పాలి. భూమి నుంచి వచ్చిన వాళ్ళు తమ భౌతిక కర్మావశేషాల్ని ఇంకా నిలుపుకొనే ఉన్నట్లయితే హిరణ్యలోకం వంటి అత్యున్నత సూక్ష్మలోకానికి చేరలేరు. భూమి మీద నుండే వాళ్ళలో చాలామంది సూక్ష్మలోక జీవితం వల్ల కలిగే ఉత్కృష్ట ఆనందాల్ని, లాభాల్ని హర్షించడానికి ఉపకరించే ధ్యానార్జిత అంతర్దర్శనాన్ని అలవర్చుకోని కారణంగా మరణానంతరం వాళ్ళు మళ్ళీ భూమి మీదుండే పరిపూర్ణ సుఖాల కోసమే తిరిగి రావాలని కోరుకునేటట్టుగానే చాలామంది సూక్ష్మలోక జీవులు కారణలోకంలోని ఆధ్యాత్మిక ఆనందం అనే ఉన్నతావస్థను ఊహించుకోలేక తమ సూక్ష్మ శరీరాలు మామూలుగా వికటన చెందే సమయంలో స్థూలతర అసహజ సూక్ష్మలోక సౌఖ్యాన్ని గురించిన ఆలోచనల మీదే మనసు పెట్టుకొని సూక్ష్మ స్వర్గాన్ని తిరిగి రావాలని కోరుకుంటారు. స్వర్గానికి తిరిగి రావాలని కోరుకుంటారు. సూక్ష్మలోకంలో మరణించిన తరువాత బహు సన్నని సరిహద్దుల్లో సృష్టికర్త నుంచి వేర్పాటుగా ఉన్న కారణ భావ జగత్తులో శాశ్వత నివాసం పొందగలిగే ముందు అటువంటి వాళ్ళ భారీ సూక్ష్మలోక కర్మ క్షయం కావాలి. ఒక జీవి కంటికి ఇంపు చేసే సూక్ష్మ విశ్వంలో లభించే అనుభవాల కోసం మరేమీ కోరికలు పెట్టుకోకుండా తిరిగి అక్కడికి వెళ్ళాలన్న వ్యామోహానికి లోబడకుండా ఉండగలవాడైతేనే అతడు కారణలోకంలో ఉండిపోతాడు. అక్కడ కారణ కర్మను లేదా వెనుకటి కోరికల బీజాల్ని క్షయం చేసే పని పూర్తి చేసి బద్ధమైన ఆత్మ అవిద్య అనే 3 బిరడాల్లోంచు చివరిదాన్ని బయటికేసి నెట్టేసి కారణ శరీరం అనే కడపటి సీసాలోంచి బయటపడి శాశ్వత పరబ్రహ్మంలో కలిసిపోతుంది. ఇప్పుడు తెలిసిందా నీకు? గురుదేవులు మనోహరంగా చిరునవ్వు నవ్వారు. తమ దయవల్ల తెలిసిందండి. ఆనందంతోనూ కృతజ్ఞతతోనూ నోటమాట రావడం లేదండి. ఒక పాట కానీ కథ కానీ విన్నా అంతకు ముందెన్నడూ నేను స్ఫూర్తిమంతమైన జ్ఞానం పొందలేదు. హిందూ పవిత్ర గ్రంథాలు కారణ సూక్ష్మ లోకాల గురించి, మానవుడి 3 శరీర కోశాల్ని గురించి ప్రస్తావించినప్పటికీ పునరుత్థానం చెందిన మా గురుదేవుల ఆహ్లాదకరమైన సాధికారతతో పోల్చి చూస్తే ఆ గ్రంథాల్లో చెప్పింది ఎంత దుర్గ్యాహంగా, ఎంత అర్థరహితంగా ఉంటుందో అనిపించింది. ఆయన దృష్టిలో యాత్రికుడెవడూ తిరిగి రాని అనన్వేషిత దేశం ఒకటి లేదు. ఆయన దృష్టిలో యాత్రికుడెవడూ తిరిగి రాని అనన్వేషిత దేశం ఒకటి లేదు. మానవుడి 3 శరీరాలు ఒక దాంట్లో నుంచి ఒకటి చొచ్చుకుపోయి ఉంటాయన్న విషయం అతని త్రిగుణాత్మక ప్రకృతి ద్వారా అనేక మార్గాల్లో వ్యక్తమవుతుంది అంటూ చెప్పసాగారు గురుదేవులు. భూమి మీద మానవుడికి జాగ్రత్తావస్థలో దాదాపు ఈ 3 వాహకాలు స్పృహలో ఉంటాయి. రుచి చూడడం, వాసన చూడడం, తాకడం, వినడం లేదా చూడడం వంటి ఇంద్రియానుభవాలు పొందాలని అతని ఇంద్రియ భోగలాలసుడే తలపెట్టినప్పుడు అతడు ప్రధానంగా తన భౌతిక శరీరంతో పనిచేస్తుంటాడన్నమాట. అంతర్దర్శనం పొందడం లేదా సంకల్పించడం అన్నవి అతడు ముఖ్యంగా సూక్ష్మ శరీరంతో చేస్తున్నాడు. మనిషి ఆలోచిస్తున్నప్పుడు కానీ, అంతఃపరిశీలనలోనో ధ్యానంలోనో గాఢంగా ముసుగుతున్నప్పుడు కానీ అతని కారణ శరీరానికున్న వ్యక్తీకరణ శక్తి వెల్లడవుతుంది. అలవాటు ప్రకారం కారణ శరీరంతో సంబంధం పెట్టుకునేవాడికి ప్రతిభా సంబంధమైన విశ్వభావాలు ఏర్పడతాయి. అంటే ఒక వ్యక్తిని భౌతిక మానవుడిగా కానీ, శక్తిమంతుడైన మానవుడిగా కానీ, ప్రజ్ఞాపరుడైన మానవుడిగా కానీ స్థూలంగా వర్గీకరించవచ్చు. ఇది మరొక్కసారి బాగా ఉంది, చదవండి. ఈ 3 వాహకాలు స్పృహలో ఉంటాయి. రుచి చూడడం, వాసన చూడడం, తాకడం, వినడం లేదా చూడడం వంటి ఇంద్రియానుభవాలు పొందాలని అతడు ఇంద్రియ భోగలాలసుడే తలపెట్టినప్పుడు అతడు ప్రధానంగా తన భౌతిక శరీరంతో పనిచేస్తున్నాడన్నమాట. అంతర్దర్శనం పొందడం లేదా సంకల్పించడం అన్నవి అతడు ముఖ్యంగా సూక్ష్మ శరీరంతో చేస్తున్నాడు.
మనిషి ఆలోచిస్తున్నప్పుడు కానీ, అంతఃపరిశీలనలోనో ధ్యానంలోనో గాఢంగా మునుగుతున్నప్పుడు కానీ అతని కారణ శరీరానికున్న వ్యక్తీకరణ శక్తి వెల్లడి అవుతుంది. అలవాటు ప్రకారం కారణ శరీరంతో సంబంధం పెట్టుకునేవాడికి ప్రతిభా సంబంధమైన విశ్వభావాలు ఏర్పడతాయి. అంటే ఒక వ్యక్తిని భౌతిక మానవుడిగా కానీ, శక్తిమంతుడైన మానవుడిగా కానీ, ప్రజ్ఞాపరుడైన మానవుడుగా కానీ స్థూలంగా వర్గీకరించవచ్చు. మనిషి ప్రతిరోజు సుమారు 16 గంటల సేపు భౌతిక వాహనంగా తనను భావించుకుంటూ ఉంటాడు. తర్వాత నిద్రపోతాడు. కలలు కనేటట్టయితే సూక్ష్మలోక జీవుల మోస్తరుగానే ఏ వస్తువునైనా అనాయాసంగా సృష్టిస్తూ సూక్ష్మ శరీరంలో ఉంటాడు. మానవుడి నిద్ర కలలు లేకుండా చాలా గంటల సేపు గాఢంగా సాగినట్లయితే అతడు తన చేతనను లేదా అహంకార తత్వాన్ని కారణ శరీరానికి బదిలీ చేయగలుగుతాడు. అటువంటి నిద్ర పునరన్వీకరంగా ఉంటుంది. కలలు కనేవాడు తన సూక్ష్మ శరీరంతో సంబంధం పెట్టుకుంటున్నాడు తప్ప కారణ శరీరంతో కాదు. అతని నిద్ర పూర్తిగా పునర్నవీకరం కాదు. శ్రీ యుక్తేశ్వర్ గారు అద్భుతమైన ఈ వ్యాఖ్యానం చేస్తూ ఉంటే నేను ప్రేమభావంతో గమనిస్తూ ఉన్నాను. గురుదేవా, మీ శరీరం అచ్చుమచ్చు నేను చివరిసారి పూరి ఆశ్రమంలో చూసి వలవలా ఏడ్చినప్పటి శరీరంలాగే ఉందండి అన్నాను. అవును, నా కొత్త శరీరం పాతదానికి పరిపూర్ణమైన సకలు. ఈ రూపాన్ని నేను సంకల్పానుసారంగా ఎప్పుడైనా సరే ప్రత్యక్షం చేయడం, అదృశ్యం చేయడం చేస్తుంటాను. భూమి మీద చేసిన దానికంటే కూడా తరచుగా చేస్తూ ఉంటాను. శీఘ్రంగా అదృశ్యం చేయడం వల్ల నేనిప్పుడు కాంతి రథం మీద ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి, నిజానికి సూక్ష్మలోకంలో నుంచి కారణలోకానికి లేదా భూలోకానికి క్షణంలో ప్రయాణం చేస్తుంటాను అంటూ మా గురుదేవులు చిరునవ్వు నవ్వారు. ఈ రోజుల్లో నువ్వు చాలా వేగంగానే సంచారం చేస్తూ ఉన్నప్పటికీ నిన్ను బొంబాయిలో పట్టుకోవడం నాకేమీ కష్టం కాలేదు. గురుదేవా, మీరు పోయినందుకు నేనెంతో విలపించిపోయాను. బాగుందోయ్, నేను పోవడం ఏమిటి? ఏ రకంగా ఇందులో కాస్త తిరకాసు లేదు. శ్రీ యుక్తేశ్వర గారి కళ్ళు ప్రేమతోనూ వినోదంతోనూ మిలమిల్లాడుతున్నాయి. నువ్వు భూమి మీద కలగన్నావంతే. ఆ భూమి మీద నువ్వు నా స్వప్న శరీరాన్ని చూశావు అంటూ ఇంకా చెప్పారాయన. తరువాత నువ్వు ఆ స్వప్న బింబాన్ని సమాధి చేశావు. ఇప్పుడు నువ్వు చూస్తున్న శరీరం ఉందే, ఇప్పటికీ నువ్వింకా గట్టిగానే చుట్టేసుకుని ఉన్నది. మాంసమయమైన ఈ నా సూక్ష్మతర శరీరం భగవంతుడి మరో సూక్ష్మతర స్వప్నంలోకి పునరుత్థానం చెందింది. ఎప్పటికో ఒకనాటికి ఈ సూక్ష్మతర స్వప్న శరీరము, సూక్ష్మతర స్వప్న లోకము కూడా గతిస్తాయి. అవి కూడా ఎప్పటికీ ఉండిపోయేవి కావు. కలల బుడగల్ని చివరికి చరమ జాగరణ స్పర్శతో పగిలిపోక తప్పదు. అబ్బాయి యోగానంద, కలల్ని వాస్తవాన్ని విడమర్చి చూడు. వేదాంతపరమైన ఈ పునరుత్థాన భావన నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. పూరీలో గురుదేవుల నిర్జీవ కాయాన్ని చూసి ఈయన కోసం విచారించినందుకు నేను సిగ్గుపడ్డాను. మా గురుదేవులు తమ జీవితాన్ని, భూమి మీద పొందిన మరణాన్ని, ఇప్పటి పునరుత్థానాన్ని విశ్వస్వప్నంలో దైవ భావాల సాపేక్షతలకు మించి మరేమీ కావని గమనిస్తూ ఎప్పుడూ సంపూర్ణంగా దైవ జాగృతిలోనే ఉన్నవారని నేను ఇప్పటికీ తెలుసుకోగన్నాను. దైవ జాగృతిలోనే ఉన్నవారని నేను ఇప్పటికీ తెలుసుకున్నాను. యోగానంద, నా జీవితాన్ని, మరణాన్ని, పునరుత్థానాన్ని గురించిన సత్యాలు ఇప్పుడు నీకు చెప్పాను. నా కోసం బెంగ పెట్టుకోకు. అంతకన్నా దేవుడి కల అయిన ఈ భూలోకం నుంచి సూక్ష్మ శరీరాచ్ఛాదితమైన ఆత్మలు ఉండే మరో భగవత్ స్వప్న గ్రహానికి వెళ్ళిన నా పునరుత్థాన వృత్తాంతం ప్రతిచోటా చాటు. ప్రపంచంలో ఉన్న దుఃఖ పీడిత మరణభీత స్వప్నదర్శుల హృదయాల్లో కొత్త ఆశను చెరిగింపచేస్తున్నది. అవును గురుదేవ, ఆయన పునరుత్థానం వల్ల కలిగిన ఆనందాన్ని నేను మనసారా ఇతరులతో పంచుకుంటాను. భూమి మీద నా ప్రమాణాలు అసౌకర్యం కలిగించేటంత ఉన్నతమైనవి. చాలామంది స్వభావానికి సరిపడవీను. నిన్ను నేను తిట్టవలసిన దానికంటే ఎక్కువసార్లే తిట్టాను. నువ్వు పరీక్షలో నెగ్గావు. నీ ప్రేమ నా మందలింపుల మబ్బుల్లో నుంచి దూసుకువచ్చి ప్రకాశిస్తుంది అంటూ ఆయన దయతో ఇంకా ఇలా అన్నారు. నేను ఇవాళ నీకు ఇంకో సంగతి కూడా చెప్పాలని వచ్చాను. ఇంక ముందెన్నడూ నేను మందలిస్తూ తీవ్రంగా నీ వైపు చూడను, నిన్నింక తిట్టను. నా గురుదేవుల మందలింపులు ఎంతగా పోగొట్టుకున్నానో నేను. ఆయన తిట్టిన ప్రతి తిట్టు నాకొక దీవెనగా ఉండేది. ప్రియాతి ప్రియమైన గురుదేవ, 1,00,000 సార్లు తిట్టండి, ఇప్పుడు చివాట్లు పెట్టండి, ఇంకా తిట్టు
ఇంక తిట్టను అన్నారాయన. ఆయన దివ్య స్వరంలో గుప్తంగా నవ్వు ఉన్నప్పటికీ ఆ స్వరం గంభీరంగా ఉంది. మన రూపాలు రెండు భగవంతుడి మాయా స్వప్నంలో వేరువేరుగా కనిపించినంతకాలం నువ్వు నేను కలిసి చిరునవ్వు నవ్వుకుంటాం. చివరికి మనం ఒకరమై విశ్వప్రియతమునిలో లీనం అవుతాం. మన చిరునవ్వులు ఆయన చిరునవ్వులవుతాయి. మన సమైక్య ఆనంద గీతం ఆనందమంతటా స్పందిస్తుంది. దైవానుసంధానం పొందిన ఆత్మలకు ప్రసారమవుతూ ఉంటుంది. శ్రీ యుక్తేశ్వర్ గారు కొన్ని ఇతర విషయాలు కూడా వివరించారు. కానీ వాటిని నేను ఇక్కడ వెల్లడించలేకపోతున్నాను. బొంబాయి హోటలు గదిలో ఆయన నాతో గడిపిన 2 గంటల్లోనూ నేనడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు ఇచ్చారు. 1936 జూన్లో ఆనాడు ఆయన ప్రపంచ భవిష్యత్తు గురించిన పలికిన జోస్యాలు కొన్ని ఈపాటికే ఫలించాయి. బాబు, ఇప్పుడింక నిన్ను విడిచి వెళ్ళిపోవాలి మరి. ఈ మాటలు వినడంతోటే నేను చుట్టి ఉంచిన చేతుల్లో గురుదేవుల్ని కరిగిపోతున్నట్లు కనిపించింది. నాయనా అంటూ పిలిచినప్పుడు ఆయన కంఠస్వరం నా ఆత్మాకాశంలోకి స్పందిస్తూ ప్రవేశించింది. నువ్వు నిర్వికల్ప సమాధి ద్వారంలోకి ప్రవేశించి నన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఈ వాల్టిలాగే రక్తమాంసాలున్న శరీరంతో నీ దగ్గరికి వస్తాను అన్నారాయన. ఈ దివ్య వాగ్దానం చేసి శ్రీ యుక్తేశ్వర్ గారు నాకు కనుమరుగైపోయారు. సంగీతంతో కూడిన ఉరుముల మారుమోగిన మేఘ గర్జన స్వరం ఒకటి ఇలా పలికింది. అందరికీ చెప్పు, మీ భూలోకం దేవుడి కళ అని నిర్వికల్ప సమాధిలో తెలుసుకున్నవాడల్లా హిరణ్యలోకమనే సూక్ష్మతర స్వప్నజనిత గ్రహానికి రాగలడు. అందరికీ చెప్పు, మీ భూలోకం దేవుడి కళ అని నిర్వికల్ప సమాధిలో తెలుసుకున్నవాడల్లా హిరణ్యలోకమనే సూక్ష్మతర స్వప్న జనిత గ్రహానికి రాగలడు. అక్కడ నేను అచ్చం భూమి మీదున్నప్పటి శరీరం లాంటి శరీరంతోనే పునఃస్థానం చెంది ఉండడం గమనిస్తాడు. యోగానంద, ఈ మాట అందరికీ చెప్పు. వియోగ దుఃఖమంతా మబ్బులా విడిపోయింది. కొంతకాలంగా ఆయన మరణం వల్ల కలిగిన సంతాపం, శోకం నా మనశ్శాంతిని హరిస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడవి చిన్నబుచ్చుకొని పరారి అయ్యాయి. కొత్తగా ఏర్పడ్డ అంతులేని ఆత్మచిత్రాల గుండా దివ్యానందం ఒక నీటి బుగ్గలా ఎగజిమ్మింది. ఉపయోగంలో లేకపోవడం వల్ల ఏనాడో కూడుకుపోయిన ఈ చిల్లులు ఒక్కసారి ఆనందపు వెల్లువ పోటెత్తేసరికి పెద్దవయ్యాయి. నా పూర్వజన్మలు చలనచిత్రం మాదిరి క్రమమైన వరుసలో నా లోపలి కంటికి అవుపించాయి. వెనకటి సత్కర్మ దుష్కర్మలు రెండూ గురుదేవుల దివ్య సందర్శనం వల్ల నా చుట్టూ ప్రసరించిన విశ్వకాంతిలో కరిగిపోయాయి. నా ఆత్మకథలోని ఈ అధ్యాయంలో మా గురుదేవుల ఆదేశాల్ని అనుసరించి శుభవార్త చాటాను. అయితే అది జిజ్ఞాసారహితుల్ని మరోసారి చిరాకు పెడుతుంది. నేల మీద పొర్లాడడం బాగా ఎరుగును మనిషి. నిస్పృహ కలక్కపోవడం అతనికి అరుదు. అయినా అవి వికృతులు, మానవుడి సత్య స్వరూపంలో భాగాలు కావు. అతడు సంకల్పించిన రోజున స్వాతంత్ర పదంలో అడుగు పెడతాడు. చాలా కాలంగా అతడు అజేయమైన ఆత్మను లెక్క చేయకుండా మట్టివి నువ్వు అంటూ చెప్పే ఘోరమైన నిరాశావాదాన్ని చెవిని పెడుతూ వచ్చాడు. పునరుత్థానం చెందిన మా గురుదేవుల్ని దర్శించే భాగ్యం కలిగిన వాణ్ణి నేనొక్కనే కాను. శ్రీ యుక్తేశ్వర గారి శిష్యకోటిలో ఒక ముసలావిడ ఉండేది. ఆవిడ్ని అందరూ మా అని పిలిచేవారు. ఆప్యాయంగా. ఆవిడ ఇల్లు పూరి ఆశ్రమానికి దగ్గరలోనే ఉండేది. గురుదేవులు పొద్దుటి పూట షికారుకు వెళ్ళేటప్పుడు తరచుగా ఆవిడ ఇంటి దగ్గర కాసేపు ఆగి కబుర్లు చెప్పి వెళ్తూ ఉండేవారు. 1936 మార్చి 16వ తేదీ సాయంత్రం మా ఆశ్రమానికి వచ్చి గురువుగారిని ఒకసారి కలుసుకోవడానికి వచ్చాను అన్నది. అదేమిటి, గురువుదేవులు వారం రోజుల కిందటే పోయారు కదమ్మా అన్నాడు పూరి ఆశ్రమం నిర్వహణ బాధ్యత తీసుకున్న స్వామి సేవానంద ఆవిడ వైపు విచారంగా చూస్తూ. అసంభవం అంటూ చిరునవ్వు నవ్వుతూ ఆక్షేపణ తెలిపింది ఆవిడ. కాదమ్మా అంటూ గురుదేవుల్ని సమాధి చేయడానికి సంబంధించిన వివరాలన్నీ చెప్పాడు సేవానంద. రండి, ఆయన సమాధికి ఎదురుగా ఉన్న తోటకు తీసుకువెడతా మిమ్మల్ని. మా తల తిప్పింది. ఆయనకి సమాధి ఏమిటి? ఈ వేళ పొద్దున 10ంటికి ఆయన మామూలుగా షికారుకు వెళ్తూ మా ఇంటి మీదుగా వెళ్ళారు. పట్టబగలు 6 బయట నేను ఆయనతో చాలా నిమిషాల సేపు మాట్లాడాను. ఈ వేళ సాయంత్రం ఆశ్రమానికి రా అన్నారాయన. వచ్చాను. పండబారని ఈ ముసలి తల మీద ఆయన దీవెనలు కురిశాయి. ఈ వేళ పొద్దున ఆయన మా ఇంటికి వచ్చింది ఎలాంటి దివ్యదేహంతోనో నేను తెలుసుకోవాలని అనుకున్నారు మా గురుదేవులు. ఈ వేళ పొద్దున ఆయన మా ఇంటికి వచ్చింది ఎలాంటి దివ్యదేహంతోనో నేను తెలుసుకోవాలని అనుకున్నారు మా అమర గురుదేవులు. సేవానంద ఆశ్చర్యపోయి ఆవిడ ముందు మోకరిల్లాడు. నా గుండెలోంచి ఎంత దుఃఖభారం తీసేశావు తల్లి. ఆయన పునరుత్థానం చెందారు అన్నాడతను.